హాయ్ ఫ్రెండ్స్, ఎప్పుడు బజ్జీలు పకోడీలు కాకుండా ఈరోజు కొంచెం వెరైటీగా సగ్గుబియ్యం పునుగులు వేస్తున్నాను చూడండి. దీనికోసం ముందుగా ఒక కప్పు సగ్గుబియ్యాన్ని శుభ్రంగా కడుక్కొని దాంట్లో ఒక కప్పు పెరుగు, అరకప్పు నీళ్లు పోసి బాగా కలిపి మూత పెట్టి 5 గంటలు నాననివ్వండి. 5 గంటల తర్వాత మూత తీసి చూస్తే సగ్గుబియ్యం చూసారా ఎంత చక్కగా నానియో. ఇప్పుడు దీంట్లో ఒక స్పూన్ జీలకర్ర, చిన్నగా తరుక్కున్న అల్లం తరుగు, 5 పచ్చిమిరపకాయలని చిన్న ముక్కలుగా కోసి వేసుకోండి. కొంచెం కొత్తిమీర తరుగు, కరివేపాకు తరుగు, అలాగే ఒక ఉల్లిపాయ తరుగు. దీంట్లోనే అరకప్పు బియ్యం పిండి కూడా వేసి రుచికి తగ్గట్టు ఉప్పు వేసి బాగా కలపండి. నేను దీంట్లో నీళ్ళేమీ పోయట్లేదు, మీకు అవసరం అనుకుంటే కొద్దిగా నీళ్లు పోసుకోండి. మనం నార్మల్ గా పునుగులు వేసుకుంటే ఏమేమి వేసి కలుపుతామో దీంట్లో అంతా సేమ్, కాకపోతే సగ్గుబియ్యం ఒకటే ఎక్స్ట్రా. ఇలా కలుపుకున్న పిండిని డీప్ ఫ్రై కి ఆయిల్ పెట్టి ఆయిల్ కాగిన తర్వాత మంటని మీడియం ఫ్లేమ్ లో పెట్టుకుని ఇలా చిన్న చిన్న పునుగుల్లాగా వేసుకుని లో టు మీడియం ఫ్లేమ్ లో వేయించుకుంటే టేస్టీ సగ్గుబియ్యం పునుగులు అనేది రెడీ అయిపోతాయి. ఇవి పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్ గా తినడానికి చాలా బాగుంటాయి.